పిల్లలు కనుకోదు సుఖపడబోదు నాకు ఒకవేళ వంటి మేనలుని గండమున్నది అప్పుడు వచ్చేటోడు 60 రూపాయలు ఖర్చు పెట్టించినోడు నా చెల్లెని ఒకవేళ బట్టలు తెస్తా కన్ను కూడా రావద్దు కాలు నడవ రావద్దు నోరు మాట్లాడ రావద్దు ముక్కు ముఖం లేని ముద్దలింగాన్ని తీసుకొచ్చి నా చెల్లె కళ్యాణం చేస్తానని నారదుడు తిరుగుతున్నాడు శివుని ఆజ్ఞలేంది శ్రీమైన ఉంటాడు శివుని ఆజ్ఞలేంది శ్రీమైన ఉంటాడు నీ చెల్లె పెళ్ళి అయ్యమని నేను చెప్పిన చెల్లె పెళ్ళి అయ్యమంటే గుడ్డి వాడిని తీసుకొచ్చి లగ్నం చేస్తావా ఆ చక్కని పరమేశ్వరుడు ఇంటికి పెద్దవాడుంటే తండ్రి తండ్రి పోరడమ్మా